జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏపీ అసెంబ్లీలో నుంచి వచ్చిన 15 నిమిషాలకే వాళ్ళ 11 మంది ఇతను వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం ఈ రోజున ఏపీలో ఒక పెద్ద చర్చాంశంగా మారింది. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అతనికి ఏదో ఒక పెద్ద స్కెచ్చే ఉండొచ్చు, మనం దాన్ని కాదాలం. అయితే అతను వచ్చే రాగానే మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నారు. ప్రతిపక్ష హోదా అంటే ఏంటి? అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం 2 ఉంటాయి. ఆ హోదా మాకు కావాలి అన్నారు. దానికి వాళ్ళు ఏమన్నారంటే అసెంబ్లీలో కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళకి కొంచెం లెక్కలు తెలిచేసి 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా మీకు వస్తుందని చెప్పారు. సో అందుకని మేము మీకు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఈయన మరి దానికి కొంచెంసేపన్నా ఉండి ప్రజా సమస్యల మీద కొంచెం గలవెత్తి కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎలాగో టైం కట్ చేసేవాళ్ళు, మీకు టైం లేదని కట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా ఇదిగో ప్రజా సమస్యల మీద మేము మాట్లాడుతుంటే మాకు టైం ఇవ్వలేదని చెప్పి ప్రజల్లోకి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లయితే బాగుండేది. కానీ అతనేం చేశారు? వచ్చి రాగల పట్టుమని 15 నిమిషాలు కూడా లేకుండా వెంటనే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడిగారు. వాళ్ళు మేము ఇవ్వన్నారు, వెంటనే బయటకు వచ్చేసారు. ఇదే కొంచెం ప్రజల్లో ఈవెన్ వాళ్ళ అభిమానులు కూడా కొంచెం ఇలా చేసి ఉండాల్సింది కాదు కదా, కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది కదా అని వాళ్ళు కూడా కొంతమంది, అందరూ కాకపోవచ్చు కొంతమంది. సరే, అలాగనే వైసీపీలో కూడా కొంతమంది అతన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి ఎలాగో వాళ్ళు టైం ఇవ్వరండి, టైం ఇవ్వనప్పుడు ఇంకా అక్కడెందుకు, అందుకని అతను బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో ఇదేంటండి మనకి ఇప్పుడు కొత్తదేం కాదు కదా, ఇది మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లేకపోతే అసెంబ్లీ రూల్స్ ఎలా ఉంటే అలా వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇస్తాం, కానీ 11 సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష నేతగా మేము ప్రకటించలేం కదా, మా చేతుల్లో ఏముందని వాళ్ళు. ఇద్దరిదే కరెక్టే. సరే, అయితే దీని ఒక అంచు పక్కన పెడదాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి వాళ్ళ వర్గం నుంచి కొన్ని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అవి ఏంటంటే, ఎలాగో కూటమి ప్రభుత్వం చాలా హామీలు ప్రజలకు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి తను ఎలాగో అసెంబ్లీలో వినిపిస్తే వాళ్ళు వినరు కాబట్టి టైం కట్ చేస్తారు కాబట్టి అందుకే తను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే మళ్ళీ జనానికి ఓదార్పు యాత్ర చేద్దామనే ఉద్దేశంతో అతను ఉన్నారని అంటున్నారు. ఇది కొంచెం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇతను రేపు రాబోయే 2028 జమిలీ ఎలక్షన్లో కానీ 2029 సాధారణ ఎలక్షన్లో కానీ ఇతను సీఎం అవుతారా లేదా కూటమి ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళే సీఎంలు అవుతారా అని మనం ఇప్పుడే చెప్పలేము. అది ఒక్కటి నిజం, అతను కొంచెం చెప్పి వెయిట్ చేసి బయటకు వస్తే కొంచెం హుందాగా ఉండేది. అది మాత్రం కొంచెం చిన్న పొరపాటు. అయితే ఆ ఒక్కటి మాత్రం మనం చెప్పగలం. అయితే రాబోయే రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో ఏంటనేది ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కాబట్టి ఒక సగటు మనిషిగా, ఒక కామన్ మ్యాన్గా మనం మాత్రం జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ఏపీ హాట్ పాలిటిక్స్. దట్స్ ఇట్. జై హింద్.